ఒసే ఇప్పటికి 700 సార్లు నా కాళ్ళు కడిగావే. ఇలా చేస్తే నా కాళ్ళు పుళ్ళు పడిపోతాయి. మహారాష్ట్రలో ఒక ఆవిడ భర్త కాళ్ళు 1000 సార్లు కడిగిందంట. నేను 10,000 సార్లు కడిగి గిన్నిస్ రికార్డ్ కొట్టేస్తా. కాళ్ళు కడగడం అంటే పైనుంచి నీళ్లు పోయడం కాదు. దమ్ముంటే నీ స్వహస్తాలతో కడుగు. ఎన్నిసార్లు కడుగుతావో నేను చూస్తాను. అమ్మగారు మీరేం కంగారు పడకండి. నేను అయ్యగారిని తలకిందులుగా నిలబెట్టి పట్టుకుంటాను. మీరు అలాగే నిలబెట్టి కడిగేయచ్చు. చంపేస్తారు. ఎంతో ఐడియాలు ఇవ్వకం సన్నాసి. ఆయన పెళ్ళం చేత 1000 సార్లు కడిగించుకున్నా ఆ చుంటెవడే? ఇంతకీ ఆడు కాళ్ళు ఉన్నాయా కరిగిపోడియా? అంతా మీలాగే ఉంటారా? పెళ్ళాం ఏదైనా సాధిస్తుంది అంటే సహకరించే భర్త కూడా ఉంటాడు. అవును ఉంటారు. పెళ్ళం ఊరేసుకుంటానంటే సాయం చేసే భర్తలు కూడా ఉంటారు. నువ్వు ఆ పని చేయి, నీ సాయం చేస్తా. మీరు పొట్లాడుతుండండి, నేను ఇప్పుడు వేస్తాను. పోరా. ఏంటే నువ్వు? ఏంటే నిన్ను టప 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 కొట్టేసి కమ్మ చేసేస్తానంతే. ఏమిట్రా పొద్దున్నే మందు కొట్టడం? సారీ గొడవ పట్టడం మొదలు పెట్టారా? ఏమిటా నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు? ఎలా ఉన్నావు? నాకేమిట్రా బ్రాండీ బాటిల్ లాగా దిట్టంగా ఉన్నాను. సరే గాని మీరేమిటి గొడవ పడుతున్నారు? మీరే న్యాయం చెప్పండి అన్నయ్య గారు. ఒక భార్యగా భర్త కాళ్ళు కడగాలనుకోవడం తప్ప? ఎవరన్నారమ్మా తప్పని? అలా కాళ్ళు కడిగే భార్య దొరకాలే గాని మా మగాళ్ళం ఎన్నిసార్లు అయినా కడిగించుకుంటాం. విషయం తెలియకుండా మాట్లాడుకో. మీకే ఏమీ తెలీదు. భార్య కాళ్ళు కడుగుతాను అంటే కడిగించుకొని భర్త ఎక్కడైనా ఉంటాడన్నయ్య? ఉండడమ్మా. ఒకవేళ ఉన్నా వాడిని సుంఠ చవట దద్దమ్మా అంట. అది సరే గాని ఇంతకీ గొడవ ఏమిటి? ఏం లేదన్నయ్య, ఒకసారి కాళ్ళు ఇవ్వండి కడిగిస్తానంటే మీ ఫ్రెండ్ ఒప్పుకోవడం లేదు. నీకేమైనా బుద్ధి ఉందా? ఇలాంటి మహాపతి వ్రత ఎవరికి దొరుకుతుందిరా? అలాంటిది ఆవిడ ఒకసారి కాళ్ళు ఇవ్వండి కడుక్కుంటాను అంటే ఇవ్వనంటావా? ఏమి తెలియకుండా మధ్యలో దూరి మాట్లాడుకో. ఇప్పటికే 700 సార్లు నా కాళ్ళు కడిగింది. ఫుల్లు బాటిల్ తాగినా ఎప్పుడు ఇంత షేక్ అవ్వలేదురా. 700 సార్లు? అవునరా. అది అవతో మూడు కాళ్ళు 1000 సార్లు కడిగిందంట. ఈవిడేమో 10,000 సార్లు కడుగుతానని కూర్చుంది. మర్చిపోయా. మీ ఆవిడ అదో టైపు కాదు. అది సరే, నువ్వేంటి అలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు? అసలు ఏమిటా నీ ఉద్దేశం? అంటే నీకు చెప్పి రావాలా? నాకంత కర్మేం పట్టలేదు. చూడు, బ్రాందీ షాప్ కి ఫ్రెండ్ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. నేను రావద్దంటాం లేదురా, అనుకోకుండా వచ్చేవేమిటి అంటున్నాను. అవును, ఇంతకీ మీ అబ్బాయి బాగున్నాడా? వాడికేమిట్రా ఫుల్లు బాటిల్ కొట్టిన వాళ్ళలాగా స్టడీగా ఉన్నాడు. ఇంతకీ నువ్వు తాగుడు మాలేదా? ఎందుకు మానాలి రా? నేను రా తాగినా రాకుమారుడిలాగా ఉంటాను రా. ఎదవ తాగుడు మానేయండి అన్నయ్య. తాగుబోతోడి ప్రార్థన ఆ దేవుడు కూడా వినడు. ఇచ్చి చెల్లెమ్మా, తాగడానికి మందు దొరికిన తర్వాత ఇక దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకమ్మా? ఇంతకీ ఇక్కడికి వస్తున్నట్టు మీ ఇంటి దగ్గర చెప్పావా? ఓ చెప్పే వచ్చాను. నాకున్న అతి కొద్ది మంచి లక్షణాలలో ఇది ఒకటి. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే వస్తాను. అలాగే మా ఇంటి అడ్రస్ ఒక చిన్న స్లిప్ మీద రాసి మరీ జేబులో పెట్టుకుంటాను. ఎందుకన్నయ్య గారు? అంటే మా ఇల్లు అప్పుడప్పుడు ఫుల్గా తాగేసి అడ్రస్ మర్చిపోతుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని వెతికి పట్టుకోవాలిగా మరి. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోరా. సరేగాను రే, నీకు ఫుల్ బాటిల్ లాగా పొడుగ్గా ఒకడు, క్వార్టర్ లాగా చిన్నగా ఒకడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? పెద్దవాడు వాళ్ళ అమ్మలాగా ఉత్తమ ముద్దవుతారు. చిన్నవాడు ఉన్నాడు చూసావా, నాలాగా షార్ప్ అనమాట. వచ్చిన వాళ్ళకి తన కొడుకు గురించి చెప్తారు తప్ప ఇంటిల్లిపాదికి ఇన్ని సంవత్సరాల నుంచి వండి పెడుతున్నా నా గురించి మాత్రం చెప్పరు. ఆ తమిళకు ఒక అబ్బాయి ఉంది, చక్కగా మెరుపులా ఉంటది. దాన్ని లవ్ చేసేసి పెళ్లి చేసేసుకుంటా. వాళ్ళకో పాప పక్కింట్లోనే అద్దుకుంటున్నారు. చాలా తెలివైనడు. రే గజపతి, అయ్యగారు నువ్వెప్పుడు వెళ్ళారా బయటికి? మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వెళ్ళానండి. అయినా ఆయన తాగుడు గురించి మీకు మీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు తెలియదు కదా. వీడు గజిబిజి కదూ, ఇంకా అలాగే తిక్క తిక్కగా ఉన్నాడా? ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివాడు. చెప్పిన పని చేయడం, చేసే పని చెప్పడం. గజిబిజి, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదూ? ఏ కాలేదు? ఎందుకు? అయినా మా పెద్ద బాబు నన్ను చూడగానే పెళ్లి గురించి అడగాలనిపిస్తుందా?
ఆయన నా పేరు గజిబిజి కాదు, గజ్జపత్తి. అంటే ఏంటి? ఎవరికి తెలుసండి? మా అమ్మ నాన్న పెట్టారు, పెట్టుకున్నాను అంతే. అందుకే మేము గజిబిజి అని పేరు పెట్టాం. ఊరుకొండయ్య గారు, ప్రతి పేరుకి అర్థం ఉంటుందా? ఉంటుందిరా. నా పేరేమిటి? వినాయకరావు, అంటే విఘ్నేశ్వరుడు అని అర్థం. అవునండి, మీరేమో తొండం లేని వినాయకుడు, నేనేమో తోకలేని ఆంజనేయుడిని. ఇంతకు మీ ఫ్రెండ్ పేరుకి అర్థం ఏంటో? మా ఫ్రెండ్ పేరు పంచామృతం, అంటే పూజలో ఉపయోగిస్తామే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5ంటిని కలిపి పంచామృతం అంటారు. అంత గొప్పది మా ఫ్రెండ్ పేరు. చచా, నేను ఆ పంచామృతాన్ని కాదురా, బీరు, బ్రాండీ, విస్కీ, రమ్ము, చీపు లిక్కరు కలిపితే ఈ పంచామృతం. ఒరే గజిబిజి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ అమ్మాయిలా ఉండాలి, ఈ అమ్మాయిలా ఉండాలి అని పెద్దగా ఆలోచించుకోలేదండి. ఏ అమ్మాయినా ఓకే. అయితే సరే, నీకు వైనతారలా ఉంటే చాలా. వైనుతార? ఆ అమ్మాయి ఎవరా? నయనతార ఏంటున్నాయి గారు, ఈయన అన్ని మందు మీద మాట్లాడతారు కదా. ఆ వద్దులేరా, మావాడి కంటే పెద్దదిగా కనిపిస్తుంది. అయితే బీర్ మీన్ చూద్దామా? వీరి మీద అదేవతరా? చార్మయ్య గారు వదిలేండి, కలర్ తేడా వచ్చేస్తుంది. నాకు అదెవరు అమలాపాల్లో ఉంటే సరిపోతుంది. చచ్చా, పాలు పెరుగు ఏమిటే? చక్కగా కేదార్ రమ్ము, బ్రాందిత అన్న పేరున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఎవడైనా కత్తులతో చంపుతాడు, లేకపోతే కంటి చూపుతో చంపుతాడు. వీడెవడండి బాబు, మాటలతో చంపేస్తున్నాడు. నేను వస్తానండి, అవతల నాకు బోల్డ్ పని ఉంది. ఆగో, అదృష్టం గురించి అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు అట్లా మధ్యలో వెళ్ళిపోకూడదు. అవి అలిగి దగ్గరికి కూడా రావు. నేను అదృష్టాన్ని ఆడదాన్ని నమ్మనండి, అవి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి. అదే మరి, హై క్లాస్ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి తాగితే ఇట్టాగే ఉంటుంది. చూడు, మనల్ని పడగొట్టడానికి మందు, పడేయడానికి మగువ చాలా అవసరం. బాబోయ్, నన్ను వదిలేయండి. మీరు వదిలేస్తే వెళ్ళి కిచెన్ లో పడిపోతాను. ఇన్నాళ్ళకి మా గజిబిజి చేత బాబోయ్ అనిపించావరా? వచ్చిన వాళ్ళందరికీ వీడి సెటర్లు వేస్తుంటాడు, ఇవాళ నువ్వు వాడికి సెటర్లు వేసావు. పొద్దునే తాగుమూతు మేళం, ఇలాంటి వాళ్ళంతా నాకే తగులుతారు. ఇంటికొచ్చిన ప్రతి ఓడు నా పెళ్లి గురించి, పెదవ పెళ్లి గురించి అడగడమే. చిచ్చి, ఆయన బల్లికి ప్యాంట్ షర్ట్ దొడినట్టుంటాడు. ఆడంటే నేను ఎందుకు బాధపడాలి? ఐ డోంట్ కేర్. ఇంకేంట్రా విశేషాలు? విశేషాలంటే ఏమైందిరా? నేను వెళ్ళొస్తాను రా, ఇప్పటికే చాలా లేట్ అయింది. కాసేపు ఉండరా. ఇంటికొచ్చి కప్పు కాఫీ కూడా తాగకుండా వెళితే నన్నంతా దివాలా తీసాను అనుకుంటారు. ఇప్పుడు అవేమీ వదిలేరా, నేను ఇంటికి వెళ్ళి తాగుతాను. అదే కుదరదురా, తాగాల్సిందే. విష్ణు, ఏమిటండి? వీడు వెళ్తానంటున్నాడు, ఒక కప్పు కాఫీ పట్టవే. అయ్యయ్యో, గజిబిజిగాడు ఇచ్చాడు అనుకున్నాను, ఇవ్వలేదా? ఇప్పుడే తీసుకొస్తాను. అబ్బే, ఈ టైంలో నేను కాఫీలు టీలు తాగనమ్మా. కాఫీకి టైం ఏమిటన్నయ్యా? ఒక్క క్షణం ఉండండి, తీసుకొస్తాను. ఏంట్రా, ఎప్పుడు చూసినా మందు మజ్జిగలాగా కొట్టుకుంటుండేవాళ్ళు నా విషయంలో విస్కీ సోడా లాగా కలిసిపోతున్నారేమిటి? గెస్ట్ కి మర్యాద చేయాలంటే మా విస్సు తర్వాత ఎవరైనా సరే. కొన్ని కాఫీ వద్దంటే మజ్జిగ తెప్పిస్తా. అబ్బే చిచి, నేను మజ్జిగ తాగి 30 సంవత్సరాలైందిరా నాయన. అసలే నాకు టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా, కాఫీతో పాటు బిల్లు ఇవ్వతలే. నాకు మందు టైం అయిందని వీడికి ఎలా చెప్పాలి? టైముకు మందు పడకపోతే నాకేమవుతుందో నాకే తెలీదు. ఏంట్రా గొనుక్కుంటున్నావు? ఏం లేదమ్మ గారు, బయట మందుబాబుకి భోజనం రెడీ చేయాలని అడుగుతున్నా. వద్దంట, కాఫీ కలిపి తీసుకొస్తానని చెప్పాను. ఒట్టి కాఫీ ఆయనకం సరిపోతుందండి, అందులో 2 పెగ్గులు మందు కలపండి. వచ్చిన వాళ్ళతో అలా గొడవ పెట్టుకుంటే ఎలాగరా? నీకు దడిచే ఇంటికి ఎవరు రావడం మానేశారు. నాకు దడిచి కాదండి, మీకు దడిచి ఎవరు రావట్లేదు. అంటే ఏమిట్రా, నేను గయ్యాళ్ళ కనపడుతున్నానా? అయ్య బాబోయ్, మిమ్మల్ని గయ్యాలని ఎవరన్నారండి? కాకపోతే వచ్చిన వాళ్ళకి మీకు వచ్చిన కళ ప్రదర్శిస్తే వాళ్ళకి ఇక్కడ చావకలు వస్తుందేమో అని భయపడి రావట్లేదండి. ఏడ్చారులే, ఉండు కాఫీ కల్పిస్తా. నా టెన్షన్ అది కాదురా. ఓ అదా, ఇవాళ అది మృదంగం ముట్టుకోదరా. ఎందుకంటే నా కాడు కడిగే ప్రోగ్రామ్ లో ఉంది కదా, నీ అంతటి నువ్వు పాడమని అడిగే వరకు నీకు ప్రాణ భయం లేదు. బా అది కాదురా, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తానే. కాసేపు ఉండరా, మా ఇంటికొచ్చి పెగ్గు కాఫీ కూడా తాగపోతే ఎలా? చచ్చా, నీ భాష నాకు వచ్చేస్తుంది.
అయినా లీటర్ల మందు తాగుతావు, ఒక కప్పు కాఫీ కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడతావు? అబ్బా నాకు టెన్షన్ గా ఉందిరా నాయన. మ్యూజిక్ డైరెక్టర్ ఆలాపన చేస్తాడు, తాగబోతూ ప్రేలాపన చేస్తాడు. నీలాంటోడు కాఫీ తాగాలి, నాలాంటోడు మందు తాగాలి. ఇదిగో తీసుకెళ్ళిచ్చిరా. మరి అయ్యగారికి? ఆయన భోజనం తినే టైం అయిందిరా, ఆయనకి అక్కర్లేదు. సరేనండి. అమ్మగారు, ఆయన నిజంగా ఈ కాఫీ తాగుతారంటారా? నాకెందుకో విస్కీ బ్రాందీ మాత్రమే తాగుతారనిపిస్తుందండి. అంటే ఏమిట్రా, అలాంటి దరిద్రాలన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పోస్తావా? అలాంటి దరిద్రాలను ఇంట్లోకి తీసుకొస్తే నేను ఒప్పుకోను. వెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఆయన మీ పిచ్చి గాని కాక్టైల్ తాగేటోడు కాఫీ తాగుతాడా ఏంటి? ఫోన్ రా. ఒరే అర్జెంట్ ఫోన్ రా. ఒరే నువ్వెక్కడికి రా, నువ్వు ఇక్కడే ఉండరా. నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. రే నువ్వేం విషయం తాగడం లేదు కదా, మా ఆవిడిచ్చిన కాఫీ మాత్రమే తాగుతున్నావు కదా, నీకేం భయం లేదు. నేను ఫోన్ మాట్లాడొస్తాను, నువ్వు వాళ్ళలో కూర్చొని కాఫీ తాగుతుండు పద. ఇదిగోండి కాఫీ తాగండి. ఒరే గజిబిజి ఆగరా. ఏంటండి? మనిషి అంటే మందు బాటిలా ఉండాలిరా, ఇలా మందు పాత్రలా కాదు. ఇప్పుడు నేనేం చేశానండి? నువ్వేం చేస్తావులే, వాటర్ బాటిల్ కి క్వార్టర్ బాటిల్ కి తేడా తెలియనోడివి. కరెక్టేనండి. మిమ్మల్ని అందరూ తాగబోసి వచ్చినోడు అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంట్రా? ఏం లేదండి, మిమ్మల్ని అందరూ తాగబోతు పంచామృతం గారు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది అంటున్నానండి. సరే గాని ఈ క్వాలిటీ లేని డ్రింకు దేంతో తయారు చేసావురా? కాఫీ దేంతో చెప్తారండి? పాలు, పంచదార, కాఫీ పొడితో. చీ. అసలు ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందో నాకేమీ అర్థం కావడం లేదురా. ఇప్పటికీ ఇంటికొచ్చే వాళ్ళకి ఈ కాఫీలు టీలు ఏమిట్రా? చక్కగా ఒక పెగ్గు బ్రాందీయో ఒక మగ్గు బీరో ఇవ్వచ్చు కదా. మీరేం కంగారు పడకండి అయ్య గారు, త్వరలోనే అలాంటి రోజులు వస్తాయని ఆచిద్దాం. రేయ్ నువ్వు కుదురుగా నిలబడి మాట్లాడరా, ఇద్దరిలా ముగ్గురిలా మారకు. మీకేదో అయిందండి, మీరు త్వరగా కాఫీ దాకా బయలుదేరండి. రేయ్ నువ్విక్కడ పెళ్లి కాని పనోడివి, నేను పెళ్ళైన ఫ్రెండ్ని. అందుకే నేను ఇంట్లోనే ఉంటాను, మీరు కాఫీ తాగి బయలుదేరుతారు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అరే నాలాంటి వాడు ఈ కాఫీలు టీలు తాగితే ఆయుక్షీణం కదా. సరే ప్రేమతో తెచ్చారు కదా, ఒక స్మాల్ పెగ్గేద్దాం. అమ్మగారు, అమ్మగారు. ఏమిట్రా? ఆయన నన్ను తిడుతున్నాడండి. తిడుతున్నాడా? ఏమని? నన్ను పెళ్లి కాని పని అంటున్నాడు. నిజమే కదరా? అదిగోండి మీరు కూడా అలాగే అంటున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామని? మీరు ఏం చెప్తావు అంటే నేను కన్ఫ్యూజన్ ఏదో చేసేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు, ఆయన ప్రాణమానం రెండు తీసేస్తున్నాడు. ఉండండి, ఆయనకు బుద్ధి చెప్పొస్తాను. మన ఇంటి పరువు పోద్దురా. మన ఇంటి పరువు తగ్గట్టే బుద్ధి చెప్తాను. ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతేనే నేను తాగలేమా? ఎమర్జెన్సీలో 108 లా మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. తట్టడాయ్ మందు బాటిల్. అమ్మో ఏమిటి కడుపులో గజిబిజిగా ఉంది. ఇప్పుడు వీడి పేరు వచ్చింది ఏమిటి? పని చేద్దాం, బాత్రూమ్కి వెళ్ళొచ్చి దీన్ని పని పడతా. ఎక్కడి పంచామృతం గాడు మా ఇంటికి వచ్చి నన్నే తిడతాడా? ఏంటిది కూల్ డ్రింక్ లాగుంది? ఇంత కలర్ఫుల్ గా ఉందంటే ఇది ఖచ్చితంగా కల్చర్లెస్ ఫెలో గడదే ఏంటది. అయ్యగారు తెచ్చుంటారు. ఇది వాడికెందుకు, నేనే తాగేస్తా. ఎస్ నీకిదే నేనిచ్చే పనిష్మెంట్. లేకపోతే ఈ ఇంటి మొత్తానికి సోలో అందగాన్ని సూపర్ డూపర్ పనోన్ని నాతోనే పెట్టుకుంటావా? ఏంటిది? ఏదో మత్తుగా గమ్మత్తుగా ఉంది. అమ్మో, వంటగదికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇదేమిటి, నా బాటిల్ ఖాళీ అయిపోయింది. అంటే ఇంట్లో వాళ్ళే దీన్ని తాగేస్తుంటారు. ఇది మరీ అన్యాయం. వచ్చిన వాళ్ళకి మంది కూడా మానేసి వాడు తెచ్చుకున్న తాగుతారా? నేను దీనికి ఒప్పుకోను. అది బాబోయ్ నాకేదో అవుతుంది. వినాయకం వినాయకం వినాయకం. బాబా ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు అలా కేకలేస్తావు? ఏంట్రా మాట్లాడవు?
ఓ పాత విషయాలు గుర్తుకొచ్చాయా? అప్పుడు నేను కావేరి లాగి పెట్టి కుడితే ఇలానే బీసుపోయావు, గుర్తొచ్చిందా? ఏంట్రా పంచామృతం పంచామృతం. అయ్యగారు ఎందుకంటే బలాత్కారం చేస్తున్నారు? నోరుమీద వెధవ, బలాత్కారం చేయడం ఏంటి? ఆయన బతుకున్నాడో చచ్చిపోయాడో టెస్ట్ చేస్తున్నాను. ఆయన చచ్చిపోయాడని మీకెందుకు డౌట్ వచ్చింది? చూడరా, అయ్యగారు భలే గంటారండి, నేను కూడా గంటుతా. ఆడుకోవడానికి ఆడేమన్నా బొమ్మ అనుకున్నావా? మనిషి. ఊరుకుంటా అయ్యగారు, చచ్చిపోయినాడు మనిషి ఎలా అవుతాడు? శవమా? ఒరే పంచామృతం, నువ్వు చచ్చిపోవడానికి వేరే ప్లేస్ దొరకలేదేట్రా? మా ఇంటికే వచ్చి చచ్చిపోలేట్రా? ఒరే పంచామృతం, ఎంత పని చేసావురా పంచామృతం. ఏమిటండి ఎవరో పోయినట్టు అలా ఏడుస్తున్నారు? పోలేదమ్మగారు, అయ్యగారే చంపేశారు. నేను చెప్పడం వెంటరా, అతమా ఆడే చచ్చిపోయాడు. చా ఊరుకోండి, నిక్షేపంలా ఉన్న మనిషిని పట్టుకొని చనిపోయారు అంటారు. చచ్చిపోలేదమ్మగారు, అయ్యగారే చంపేశారు. ఇలా కొట్టారు, అలా పడిపోయాడు, చచ్చిపోయాడు. నిన్ను చంపేస్తాను. నువ్వే నాకు ఉరి శిక్ష వేయించేలా ఉన్నావు. యావండి నిజంగానే పోయినట్టున్నానండి. ఆఖరిసారిగా నా చేతి కాఫీ తాగే పోయారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ నీ చేతి కాఫీ తాగడం వల్లే పోయాడు. ఊరుకున్నాయి గారు, అమ్మగారు కాఫీ తాగితే మహా అయితే పిచ్చెక్కుతుంది, అంతేగాని పైకి పోతారా? మనం ఎన్నిసార్లు అమ్మగారు ఇచ్చిన కాఫీ తాగలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. నీ పిచ్చి ఒకరితో నిజంగానే పిచ్చెక్కిస్తున్నావు. నోరు పోసుకో. అంటే ఏంటండి, మీరు చంపేసి ఆ నేరం దేవత లాంటి మా అమ్మగారి మీద తోసేస్తారా? నేను ఒప్పుకోను. అవునండి, నేను జైలుకి వెళ్ళిపోతే నా రికార్డులన్నీ ఎవరు సాధిస్తారు? ఓ పని చేయవే, ఆడితో పాటు గజిబిజి గడ్డి కూడా చంపాయి. అప్పుడు రికార్డు స్థాయిలో 2 హత్యలు కలిపి జైలు శిక్ష వేస్తాం. అయ్యగారు, నేనుండగా అమ్మగారి శిక్ష పడనివ్వను. ఏడిసావులే. డౌట్ లేదు, ఈ కాఫీ వల్ల ఎవరు చచ్చిపోయాడు. దీంట్లో ఎలకల మందు కలిసింది. ఓహో, ఈడు ఎలకలా కనిపించేసరికి అమ్మగారు ఎలకల మందు కల్పించినట్టున్నారు అయ్యగారు. నేనెందుకు అలా చేస్తాను? అయినా అందులో ఎలకల మంది ఎలా కలిసింది? రే గజిబిజి, వంటగదిలో ఎలకల మందు పెట్టావా? పెట్టానండి. ఎందుకు పెట్టావా? మరి ఏం చేయమంటారు? మీరేమో గదిలో హాయిగా పడుకుంటారు, రాత్రిపూట నేను వంటగదిలో పడుకున్నప్పుడు అవి నా మీదకి ఎక్కి ఐటమ్ సాంగ్ డాన్స్ ఎత్తున్నాయండి. ఒకవేళ వంటగదిలో ఎలకల మంది ఉన్నా నేను కాఫీలో ఎందుకు కలుపుతాను? మీరిద్దరూ కలిసి దాన్ని మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. కాదమ్మ గారు, మీరే కలిపి ఉంటారు. మీరు పంచదారని రాసిన డబ్బాలో పొడిని తీసి కాఫీలో కలిపారా లేదా? అవును. అయితే అదే ఎలకల మందండి. ఎలకల మందు అని రాసిన డబ్బాలో పంచదార ఉంటుంది. అదే పడ్డా? అది కాదండి, రోజు ఎలకలు పంచదారని పాడు చేస్తున్నాయని పంచదార డబ్బా పైన ఎలకల మందు అని రాశాను. అమ్మో, కొంప ముంచావు కదరా, అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని బలి కొన్నావు. అక్కడికి వాడు కాఫీ తాగను తాగను అంటూనే ఉన్నాడు, నేను బలవంతంగా ఆపాను. ఇప్పుడు చూడగా ఎలా చచ్చిపోయాడా? సరేనండి, మీరిద్దరు ఇప్పుడు ఉట్టు పున్నాను ఉరికమ్మ రే బెదరు కొట్టకరా. ఆయన ఆడు ఎనకల మంది తాగితే ఆడి మందు నువ్వు కొట్టేశావా? తేడాగా మాట్లాడుతున్నావు. అవునండి, ఆయన తెచ్చిన కూల్ డ్రింక్ నేను తాగేశాను. కొంప ముంచావు కదరా. ఆ ఏదో కూల్ డ్రింక్ సీసాలో మందు కలిపి ఉంటాడు, అది నువ్వు తాగేశావు. తాగితే తాగేశాడులేండి, ముందు ఈ గొడవ నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించండి. ఎందుకు నవ్వుతున్నావు? ఇలా బతుకున్నట్టు శవం చూడడం ఇదే మొదటిసారి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇదే ఆఖరిసారి అవుతుంది. ముందు ఈ శవాన్ని ఏం చేయాలో ఆలోచించు. ఏముందండి, ఓ పెద్ద మటన్ కత్తి తీసుకొచ్చి మటన్ గుట్టం లాగా చిన్న చిన్న ముక్కలుగా నరికేసి చిన్న చిన్న సంచుల్లో వేసి బయట పడేద్దాం. బాబు, వింటుంటేనే భయంగా ఉంది. అప్పుడు ఇంకో పని చేద్దాం, ఎవరు చూడకుండా ఈయన మేడపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి తోసేద్దాం. అందరూ ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటారు. ఎవడన్నా ఆత్మహత్య చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకుంటాడు, అంతేగాని ఫ్రెండ్ ఇంటికి వచ్చి చేసుకోవడం. కరెక్ట్ అయ్య గారు. మరి అప్పుడు ఇంకో ఐడియా,
పోలీసులు వచ్చారేమోరా. ఊరుకోండి అమ్మగారు, ఈడు చచ్చిపోయినట్టు ఈడికే తెలియలేదు, ఇంకా పోలీసులకి ఏం తెలుస్తుంది? ఎందుకైనా మంచిది తలుపు తీయకురా. తీయకపోతే ఇంకెక్కువ అనుమానం వస్తుందండి. ఏమండి మీరు వెళ్ళండి. నేను కాదు, నువ్వు వెళ్ళు. ఆడవాళ్ళైతే వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడగకుండా వెళ్ళిపోతారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదమ్మా. వెళ్ళండి. మరి గజిబిజి చంపేస్తాను సచ్చిరాడా. ఏమైంది? నిజంగానే పోలీసు వచ్చాడు. చూసారా, పోలీస్ అన్నారు, వచ్చేసాడు. మా అమ్మగారు మహాపతివర్త, ఆవిడేమంటే జరిగిపోతుంది. నోరు పోయిరా వెదవా. ఏమండి మీరు వెళ్ళి చూడ. అరే గజిబిజి నువ్వు వెళ్ళరా. సరే, ఎవరు కావాలండి? పంచామృతం గారు కావాలి. అమ్మగారు నిజంగా పోలీసులు వచ్చారండి, కానీ వాళ్ళు వచ్చింది మన కోసం కాదు, శవం కోసం. శవంతో ఏం మాట్లాడతారులే అని అక్కడే ఉండమన్నాను. మరి ఇంత తొందరగా ఈ విషయం వాళ్ళకెలా తెలిసిందిరా? ఏమోనండి అమ్మగారు, మీరు ఇంకో 10 కప్పులు కాఫీ కలపండి. ఎందుకు? వచ్చిన వాళ్ళందరికి ఇద్దాం. దాని తర్వాత మీరు సహస్ర కాఫీ చేద విశాలాక్షిగా చరిత్రలోకి ఎక్కుతారు, గిన్నీస్ బుక్ లో కూడా స్థానం పొందుతారు. నిజంగానా? నిజంగా. నర్బాయ్, అలా చేస్తే జైల్లో స్థానం వస్తుంది. నేను వెళ్ళి చూసి వస్తాను, మీరు మెల్లగా మేనేజ్ చేయండి. వెళ్ళండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. పంచామృతం గారు ఉన్నారా? ఉన్నారండి. ఏమన్నా పని మీద వచ్చారా? అవునండి, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాను. ఆయనేమో ఇక్కడ ఉన్నారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. రండి రండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్స్. చెప్పండి, మీ పేరు పంచామృతం కదూ? మీ వయసు 60 సంవత్సరాలా? ఏంటండి ఆయనేం మాట్లాడరా? ఆయన కొంచెం మందు మీద ఉన్నానండి, అందుకే భయంతో మాట్లాడటం లేదు. ఓహో, సరే ఇదిగో ఇక్కడ ఆయన చేత వేలి ముద్ర. అలాగే, నేను వేస్తా నాకు ఇవ్వండి. ఓకే ఓకే. సార్ నమస్తే. రే గజిబిజి, నువ్వు వెళ్ళి తలుపు తీరా. వద్దండి, ఈసారి ఏ వైన్ తారా వచ్చి దారా గజిబిజి లేచిపోదామంటే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులు పెట్టి నేను వెళ్ళిపోలేనండి. నువ్వు అన్న వెళ్ళి తీవే. నేను తీరు. ఈసారి పోలీస్ బెటాలియనే వస్తే అనవసరమైన పబ్లిసిటీ వస్తుంది. మొదటిసారి పబ్లిసిటీకి భయపడుతున్నావే విశ్వ. ఆయన కాఫీతో కడ తీర్చిన విశాలాక్షి అనే టైటిల్ బాగుందేమో చూడు. అబ్బా మీరు ఊరుకోండి, టెన్షన్ లో నాకేమాట రావడం లేదు. అవునయ్య గారు, మీరు వెళ్ళి చూడండి. నువ్వా సోమామృతం? అమ్మగారు కన్ఫర్మ్ అండి, మనం దొరికిపోయినట్టే. అయ్యగారికి ఏకంగా పంచామృతం గారి కొడుకే తలపడ్డాడు. అంతా నీ వల్లే వచ్చింది సన్నాస్ గాడిద. అంకుల్ మా నాన్న వస్తాడులేరా. మీ నాన్న ఏమన్నా చిన్నపిల్లలా? సాయంత్రం వరకు ఉండి వస్తాడులే. మీకెందుకండి అంకుల్ ఇబ్బంది, నేను తీసుకెళ్తాను. ఇబ్బంది ఏం లేదురా, గజిబిజికి వీడికి బాగా కుదిరిపోయింది. ఇద్దరు పోటాపోటీగా మాట్లాడుకుంటున్నారు. అయితే నేను జాయిన్ అవుతాను. మీ నాన్నగారికి ఏం కాల? ఓ ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు కంగారు పడుతున్నారు. అంటే మీ నాన్నగారికి కాఫీలో ఎలకల మంది చంపేసినట్టు తెలిసిపోయిందా? ఎలుకల మంది ఏంటి? అవునరా, పొరపాటున చక్కెరకు బదులు ఒక చెంచాడు ఎలకల మందు కాఫీలో కలిపి అప్పటి నుంచి ఇలా అయిపోయారు. మీరు ఊరుకోండి అమ్మగారు, చెంచాడు కలిపినా చెమ్ముడు కలిపినా విషం విషమే కదండి. మీకు అర్థం కావట్లేదు, మా నాన్నలా బిగుసుకుపోవడం సహజమే. పాపం పసివాడు షాక్ తో పిచ్చెక్కినట్టుంది. అయ్యో మందు తాగిస్తే మా నాన్న లేచి కూర్చుంటారండి. అంటే మీరు అమృతాన్ని బాటిల్లో పోసి పెడతారా? ముందు తాగనిస్తే తెలుస్తుంది.
ఏంట్రా ఏంటి నాకేమైంది? కాసేపు మీరు శవంలో నటించారు, కాదు కాదు జీవించేశారు. ఓహో, అదే అందుకే అంతా టైం టేబుల్ ప్రకారం జరగాలి అన్నాను. అంటే మీరు ఆ కాఫీ తాగలేదా అన్నయ్య గారు? మీరేం బాధపడకండి అమ్మగారు, ఆ కాఫీ వేరేళ్ళకి ఇద్దాంలేండి. మరే నీకు దండం పెడతా ఆగరా. తాగలేదమ్మా, కాఫీ తాగే లోపలే బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చి మందు పడకపోవడంతో అట్టా బిగుసుకుపోయాను అంతే. చెప్పేశారా ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? సరే నేను వెళ్ళొస్తారా? ఈసారి తీరిగ్గా వచ్చి బోలెడు కబుర్లు చెప్తాను. అదే బెటర్. అన్నయ్య గారు ఉండండి, కాఫీ తాగి వెళ్తురు గాని. కాఫీయా?